శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. యథాప్రకారం మాఘమాసం వచ్చేసింది. మళ్ళీ మనం పద్మపురాణంలోని మాఘపురాణం చెప్పుకుందాము. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యౌహ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధి. మాఘపురాణంలోని మొట్టమొదటి అధ్యాయం చెప్పుకుందామండి. శ్రీమంతమైన భారత భూమిలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, కులపర్వతాలు, మహానదులు, గొప్ప గొప్ప అరణ్యాలు ఉన్నాయి. మహావిష్ణువు రకరకాలైన అవతారాలెత్తి శిష్ట రక్షణ చేసి భారత భూమిని పుణ్యభూమి చేశాడు. మోక్షం కావాలంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా భారత భూమి మీదే అవతరించాలి. అటువంటి భారత భూమిలో పుణ్యానికి ఆటపట్టుగా చెప్పదగింది నైమిషారణ్యం. ఒకప్పుడు శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో గోమతి అనే నదిగట్టున యజ్ఞశాల నిర్మించుకుని లోకక్షేమం కోసం 12 ఏళ్లకు ముగిసే యజ్ఞం ఒకటి చేయడం మొదలుపెట్టారు. ఆ యజ్ఞానికి అగస్త్యుడు మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో ప్రశిష్యులతో వచ్చారు. ఎటు చూసినా తపోధనులే, ఎక్కడ విన్నా వేదఘోషలే. యజ్ఞం దివ్యంగా జరుగుతూ ఉంది. అనుకోకుండా సూత మహర్షి కూడా ఆ యజ్ఞం చూడడానికి విచ్చేశాడు. సూత మహర్షి సామాన్యుడు కాడు. జడలు, నారబట్టలు ధరించి విభూతి రుద్రాక్షమాలికలతో రెండో శివుడిలాగా ఉన్నాడు. పురాణ కథలు బహు సొంపుగా ఇంపుగా చెప్పడంలో సూతుడికి సూతుడే సాటి. అన్ని చదువులు చదివినవాడు. తండ్రి అయిన రోమహర్షణుడి వల్ల విష్ణువు అంశలో అవతరించిన వేదవ్యాసుల వారి వల్ల వేదాంగాలు క్షుణ్ణంగా నేర్చుకున్న మహామేధావి. సూతుడిని చూడగానే మునులందరూ లేచి ఎదురుగా వెళ్ళి నమస్కరించి వెంట పెట్టుకుని తీసుకువచ్చారు. ఉచితమైన ఆసనం వేసి కూర్చోమన్నారు. సూతుడు ప్రతివందనం చేసి ఆసనం మీద కూర్చున్నాడు. మునులు పురుషమూర్తి ధరించిన సరస్వతిలాగా ఉన్న సూతుడిని భక్తితో అతిథి సత్కారాలు చేసి గౌరవించి ఇట్లా అన్నారు: మహానుభావ, మా అదృష్టం పండింది. అనుకోకుండా మా యజ్ఞశాలకు దయచేశావు. ఇది వరకు నీ వల్ల 18 పురాణాలు పూర్తిగా విన్నాము. కానీ ఒక చిన్న కోరిక ఉండిపోయింది. ఇంతకుముందు సర్వపాపహరమైన పద్మపురాణం చెబుతూ మాఘమాసం మహిమ చెప్పావు. అది విని చాలా కాలం అయిపోయింది. ఇంచుమించు మర్చిపోయినట్లే అనుకో. ఇదిగో మాఘమాసం కూడా మళ్ళీ వచ్చింది కనుక దాని మాహాత్మ్యం చెప్పవలసింది అని కోరుతున్నాము అన్నారు. ఆ మాటలకు సూతుడు చిరునవ్వు నవ్వి, మహామునులారా, మీరు మహానుభావులు, మాఘమాసం మహిమ గురించి చెప్పమన్నారు. నేను అందుకే వచ్చాను. మీ కోరిక వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది. మా తండ్రి అయిన రోమహర్షణుల వల్ల విష్ణువు అంశలో అవతరించిన వేదవ్యాసుల దయ వల్ల నేను విని తెలుసుకున్న మాఘపురాణం చెబుతున్నాను. సావధానంగా వినండి. దేవతలను, గురువులను స్మరించి ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు సూత మహర్షి. ఓం నమోహం పరార్థాయ పరమార్థస్వరూపిణే నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ సరస్వత్యై నమస్తుభ్యం విఘ్నేశాయ నమో నమః. పారాశర్యం పరమపురుషం విశ్వవేదైకయోనిం విద్యాధారం విమలయశసం వేదవేదాంత వేద్యం శశ్వచ్ఛాంతం శమిత విషయం శుద్ధబుద్ధిం విశాలం వేదవ్యాసం విమలమతిదం సర్వదా అహం నమామి అని దేవతలను, గురువును స్మరించుకున్నాడు. మహానుభావులారా, ఒకప్పుడు దిలీప మహారాజు కులగురువైన వశిష్ఠ మహామునిని మాఘమాహాత్మ్యం చెప్పవలసింది అని కోరాడు. ఆయన ఆ రాజుకు వివరించి చెప్పాడు. ఆయన చెప్పిన మార్గాన్నే మీకు కూడా చెబుతున్నాను. మాఘమాసం మహిమ తెలిసి చెప్పేవారు, భక్తి శ్రద్ధలతో వినేవారు అరుదు. ఆ అదృష్టం మీకు నాకు కలిగింది. చెప్పడం నాకు, వినడం మీకు. ఒక్క రహస్యం ముందే చెబుతున్నాను, వినండి. మాఘమాసంలో
అరుణోదయ సమయంలో స్నానం చేసేవారు స్వర్గలోకవాసులు అవుతారు. వారే కాదు, వాళ్ళ కుటుంబం కూడా ఆ పుణ్యఫలాన్ని పొందుతుంది. తెలిసిందా? ఇక వినండి. దీంతో మొదటి అధ్యాయం పూర్తయిందండి. రేపు రెండవ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.